దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ సురక్షితముగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను భావిస్తున్నాను. మీరు అందించేటువంటి అనుదిన ప్రార్థన విన్నపాల నిమిత్తమై మేము దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాం. దేవుడు కూడా ఖచ్చితంగా మీ ప్రార్థనలన్నిటికీ జవాబును అనుగ్రహించి మిమ్మల్ని సమస్త దుష్టత్వము నుండి విడిపించి మిమ్మల్ని స్థిరులుగా మార్చి ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. మరి ప్రియ దేవుని బిడలారా, ఈ దినము అంశాన్ని మనం ధ్యానించినట్లయితే, నీ నీతికి ఆధారము ఎవరు? ఈ దినపు నా ప్రశ్న, నీ నీతికి ఆధారం ఎవరు? ప్రియ దేవుని బిడ్డలారా, ఇల్లు బలంగా ఉండడానికి కారణం ఏంటి అని అంటే, ఒక ఇల్లు ఫౌండేషను మనం కట్టడానికి ప్రారంభించినప్పుడు అది ఎంత బలంగా పటిష్టంగా ఉండడానికి కలిగిన కారణం ఏంటి అంటే దాని పునాది. ఆ ఫౌండేషన్ ఏదైతే ఉందో, మనం కింద నుంచి ఫుటింగ్ ఏదైతే వేస్తామో అది గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే, అది స్థిరముగా ఉన్నప్పుడు మాత్రమే ఆ కట్టడం అనేది అనేక ఒత్తిళ్లకు గురైనను పర్వాలేదు, కానీ అది స్థిరముగా ఆ స్థలంలో నిలబడడానికి కారణమవుతుంది. పునాది ఎంత బలంగా ఉండాలో దాని చుట్టుపక్కలున్న పరిస్థితులను బట్టి నిర్ణయిస్తాం మనం. ఉదాహరణకు, రాతి నేల మీద కడితే ఒకలా, ఇసుక నేల మీద కడితే ఒకలా కడతాము కన్స్ట్రక్షన్ అనేటువంటిది. అలాగే మన నీతికి కూడా పునాది అనేది ఒకటి ఉంటుంది. ప్రియదేవన్ బిడ్డలారా, అది ఎంత బలంగా ఉండాలో మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతుంది. మన చుట్టూ ఎలాంటి వారు ఉన్నారో, పాపము చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో మనకు తెలుసు. కాబట్టి వాటిని తట్టుకోవడానికి మనం బలమైన పునాది కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితంలోకి ముందు కొనసాగిపోతున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా గమనించవలసిన విషయం ఏంటి అని అంటే, ఓ నివాస స్థలము నీకు ఉంది అని అంటే దాని పునాది గట్టిగా ఉంది కాబట్టి నువ్వు స్థిరముగా సురక్షితముగా ఆ నివాసములో నివసింపగలుగుతున్నావు. ఈ భూలోకంలో అస్థిరముగా బ్రతికేటువంటి మన బ్రతుకును, అంటే యాత్రికులమై జీవిస్తున్నటువంటి తిరిగి మనము మన పరమ తండ్రి దగ్గరికి చేరబడాలి. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి నీవు కొద్ది సంవత్సరములు కొంతకాలమే ఈ లోకంలో జీవిస్తావని తెలిసి నువ్వు ఒక జీవనాన్ని భూలోకంలో కొనసాగించడానికి, నువ్వు ఒక ప్రదేశంలో ఉండడానికి, నువ్వు ఒక ప్రదేశంలో నివసించడానికి స్థిరమైనటువంటి గృహాన్ని నువ్వు నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆ నిత్య రాజ్యంలోకి నువ్వు ప్రవేశించాలి అని అంటే ఈ భూలోకం మీద నువ్వు సురక్షితంగా బ్రతకాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? ఎటువంటి పాప మలినాలు అంటకుండా నీ జీవితానికి నువ్వు చుట్టూ ఓ మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నావా? దేవుడి దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఒక బలమైన పునాది కలిగి ఉండాలి. నువ్వు ఒక గట్టి ఫౌండేషన్ కలిగి ఉండాలి. ఆ ఫౌండేషన్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. నీవు ఆయన మీద నిలబడినప్పుడు, ఆయనతో అంటుకట్టబడినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి సకల దుర్నీతి నుండి ఆయన నిన్ను విడిపించి నిన్ను అభివృద్ధిలోకి తీసుకుని వెళ్తాడు. చాలామందికి వాళ్ళ నీతికి ఆధారాలు ఏంటంటే కొన్ని ఉంటాయండి. రాకడంటే భయం. వీరు రాకడికి సంబంధించిన వినగానే భయపడి పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కొన్ని పరిస్థితులు మామూలు అవగానే పాపంలోకి మళ్ళా జారిపోతారు. యేసుక్రీస్తు ప్రభు వారు వస్తారు, ఆయన మనల్ని కొనిపోతారు, మనం ఈ భూలోకంలో నుండి ఎత్తబడతామని మనం వింటున్నాం. కానీ ఈ విషయాలు వినంగానే మన ప్రవక్తను మార్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. అది ఎక్కువ కాలం నిలబడదు. ఓ మాట వినగానే, ఇదిగో అప్పటి వరకు పాపంలో ఉన్నటువంటి వ్యక్తి మాట వినగానే తన హృదయాన్ని అస్థిరత్వంతో నిండి ఉన్నట్టు తన హృదయాన్ని స్థిరంగా మార్చుకుని నిలబడగలిగితే ఓకే. కానీ తిరిగి మళ్ళీ అదే అస్థిరంగా మారిపోతే, అదే రకమైనటువంటి పాప ఆలోచనలతో నిండిపోయి లోకంలో కలిసిపోతే, ఇంకొంతమంది ఉంటారు, తమ చుట్టూ ఉన్నటువంటి విశ్వాసులు కొంతమంది ఉంటారు, వీరు వాళ్ళతో సహవాసం చేయడానికి ఇష్టపడరు. ఎందుకు? వాళ్ళతో మనం సహవాసం చేస్తే మనం కూడా ప్రార్థనలోకి పిలుస్తారండి.
మనల్ని కూడా ప్రార్థన చేయమంటారండి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి ఒక విషయాన్ని. అపోస్తుల బోధ యందును రొట్టె విరుచుట యందును ఎడతెగక మీరు పాలు భాగస్తులు అయ్యి ఉండాలని పౌలు చెప్పాడు. ఎందుకు? ప్రార్థనా సహవాసం అనేటువంటిది ఏంటి అంటే, నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మారుస్తూ నీకు విజయాన్ని అనుగ్రహిస్తూ ఈ లోకంలో ఎలాగ బతకాలో నీకు నేర్పిస్తూ వస్తుంది. నేను చెప్పే మాట ఏంటి అంటే, అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నారు, కానీ మీ వ్యక్తిగత సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. అది మీకు ఎలా బతకాలో నేర్పిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా. అందుకనే దావీదు మాట అంటాడు, కీర్తనల గ్రంథం 4వ కీర్తన 1వ అధ్యాయంలో, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు పలుకుతున్నటువంటి మాట. నేను ఇంత మంచిగా ఉన్నానంటే దానికి కారణం నా మంచితనం కాదయ్యా, ఇదిగో నేను చేసేటువంటి పనులను బట్టి కాదయ్యా, కేవలం నిన్ను బట్టి నేను ఇంత మంచిగా ఉన్నాను. నా నీతి ఏదైతే ఉందో అది కేవలం దానికి ఆధారం నీవు మాత్రమే. దావీదు గుర్తడిగాడు, తనంత బలంగా పటిష్టంగా నిలబడ్డానికి కలిగిన కారణం ఆధారం దేవుడని. ఈ దినాన నువ్వు గుర్తెరగలుగుతున్నావా? నీ నీతికి ఆధారం ఏంటి? నువ్వెక్కడ నిలబడుకొని ఉన్నావు? నీ ఫౌండేషన్ ఏంటి? ఎందుకు నీకు భయం కలుగుతుంది? నిన్ను భయం ఎందుకు వెంబడిస్తుంది? నిన్ను పరిస్థితులు ఎందుకు వెంబడిస్తున్నాయి? అంటే నువ్వు రాంగ్ ప్లేస్లో నిలబడి ఉన్నావా? ఆలోచించావా ప్రియ సహోదరి సహోదరుడు? ఎప్పుడైనా వాక్యమును వినిన తర్వాత నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయి, కానీ అందులో నుండి నువ్వు అస్థిరుడుగా మారి పడిపోతావని నీకు అనిపించినప్పుడు తిరిగి దేవుని సంధించు. అయ్యా, నన్ను బలపరచు ప్రభా, పాపంలో నేను పడిపోకుండా నన్ను కాపాడు ప్రభా, నా చుట్టూ నీ కంచెని ఉంచు దేవా అని అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. క్రీస్తేసే ముఖ్యమైనటువంటి మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అనేటువంటి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. అపోస్తులకు వాళ్ళకు ఫౌండేషన్ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడ నిలిపినటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, అపోస్తులు నిలిపినటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫౌండేషన్ వాళ్ళు చెప్పినటువంటి బోధ, తరువాత క్రీస్తు మీద వాళ్ళు నిలబడినప్పుడు బోధన అంగీకరిస్తారు, దేవుడి మీద ఆనుకుంటారు. బోధన అంగీకరించినప్పుడు దేవుని విడిచిపెట్టకుండా నడుస్తారు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీవు కూడా నీ పునాది దేని మీద కట్టబడి ఉంది? నీకు ఆధారం ఏంటి? నిన్ను భయము వెంటాడుతుంటే, నిన్ను కష్టము వెంటాడుతుంటే నువ్వు ఎక్కడో రాంగ్ ప్లేస్లో నిలబడి ఉన్నావని అర్థం. రాంగ్ ఫౌండేషన్లో నీవు దాన్ని ఏర్పాటు చేసుకొని నీ పరిస్థితులన్నిటినీ అతలాకుతలం చేసుకుని ఉన్నావని అర్థం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఒక అవకాశం అనుగ్రహిస్తున్నాడు. ఇది నాన్న, నీవు నీ మనసును మార్చుకొని దేవుని మీద కేంద్రీకరించగలిగితే నీ పరిస్థితులన్నింటినీ ఆయన చక్కబరిచి నిన్ను ఉన్నత స్థాయిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడుతాడు. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం ద్వారా నీవు నీ బిడ్డలతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ప్రభా పునాది సరిగ్గా వేసుకోలేక ప్రభా, వాక్యాన్ని చదవలేక ప్రభా, లోకంలో కలిసిపోతూ ప్రభా నశించిపోతున్నారు, అటువంటి బిడ్డలతో ప్రభా నీ దినాన మాట్లాడి నీవు దర్శించిన రీతిని బట్టి నీకు వందనాలు. కష్టం వస్తుందని, బాధ వస్తుందని నీ వైపు చూడడం కాదు, కానీ ప్రభా నిత్యము భయభక్తులు కలిగి నిన్ను సేవించగలిగేటువంటి మనసుని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దినాన బిడ్డలందరితో మాట్లాడి బిడ్డలందరి హృదయాన్ని ధైర్యపరిచినందుకు నీకు వందనాలు. ఇంక నువ్వు రాబో కాలాల్లో బిడ్డలకి తోడు నీడుగా ఉండి కాపాడండి. ఆ బిడ్డల జీవితంలో ఏది ప్రభానైనా చేయాలన్న నీవు మాత్రమే జరిగించి ప్రభా బిడ్డలని ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలిపి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదే రకంగా ఎంతమంది బిడ్డలైతే ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని లైక్ చేస్తున్నారు, అనేక మందితో షేర్ చేస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఆశీర్వదింపబడి దీవింపబడుదురుగాక. ఈ దినాన వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు దీవెనలు కుమ్మరించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఈ దినాన బిడ్డలు ఏ ప్రయత్నంలో తలపెట్టినో అందులో విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డల ప్రభావైనా దేని
దేని కోసమైతే ప్రభానైనా పాకులాడుతున్నారో ప్రభానైనా, ఏ స్థితి కోసమైతే ప్రభానైనా ఇదిగో వారి జీవితంలో నుండి ఆ పరిస్థితులు తొలగిపోయి సంతోషం చూడాలని ఆశపడుతున్నారు, ఆ బిడ్డల జీవితాలన్నిటిని ఆశీర్వదించి కన్నీటిని తుడిచి ఉన్నత స్థాయిలో ఉంచండి. విడిపోయినటువంటి కుటుంబాలు, భార్యాభర్తల గురించి ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబాలు కట్టబడినట్లుగా వారి మధ్య కార్యము చేయమని ప్రార్థిస్తున్నాం. అదే రకంగా ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా ఈ దినాన ప్రభానైనా ఉద్యోగ ప్రయత్నాల్లో, వివాహ ప్రయత్నాల్లో ఉన్నారో సఫలీకృతను అనుగ్రహించండి. మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక. ఇంటర్వ్యూస్లో బిడ్డలు సెలెక్ట్ అయ్యి ప్రభానైనా మంచి ఉద్యోగాల్లో స్థిరపడును గాక. చదువు నిమిత్తమై పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు కానివ్వండి, ఉద్యోగ నిమిత్తమై పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలకు కానివ్వండి, జ్ఞానం అనుగ్రహించండి. చదువుల బిడ్డలకు మంచి ఉత్తీర్ణమైనటువంటి మార్కులను అనుగ్రహించండి. ఆ ఉద్యోగ నిమిత్తం అయితే మంచి ప్రవాణమైన మార్కులను అనుగ్రహించి వారు కోరుకున్నటువంటి ఉద్యోగాన్ని వారికి అందజేయమని ప్రార్థిస్తున్నాం. మరి విదేశాల్లో ఉండే అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడ్డలు కూడా ఆశీర్వదింపబడి దీవింపబడుతురుగాక. అక్కడ ఉన్న బిడ్డలకందరికీ నీ ప్రభానైనా ప్రొటెక్షన్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. అప్పుల బాధలతో ప్రభానైనా బ్యాంక్ ఈఎంఐస్ ప్రభానైనా లోన్స్ ప్రభానైనా క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టలేని స్థితిలో ప్రభానైనా ఇదిగో వడ్డీలు కట్టుకోలేని స్థితిలో బ్యాంకు వాళ్ళు వచ్చి నిలదీస్తారని లేదా ప్రభావం కోర్టు నోటీసులు వస్తాయని ఎంతమంది అయితే భయపడుతున్నారు. ఏ మనుషులు కూడా ఆ బిడ్డల్ని జోలికి రాకుండా ఆ బిడ్డల జీవితం కొంతవరకు ప్రభానైనా ఇదిగో ఉన్నత స్థాయిలోకి వచ్చు పర్యంతరం ఆ పరిస్థితులంటే వారు క్లియర్ చేసుకున్న పర్యంతరం అధికారులు ప్రభావం ఒత్తిడి పెట్టకుండా బిడ్డల జీవితాన్ని ప్రభావం ఒకసారి నీవు ప్రభావం జ్ఞాపకం చేసుకుని ఆ పరిస్థితులన్నిటి నుంచి బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరి అదే రకంగా ప్రభావం ఎంతమంది బిడ్డలైతే లీగల్ మ్యాటర్స్లో ఇబ్బంది పడుతున్నారు, బిడ్డలందరికీ సహాయాన్ని అనుగ్రహించండి, న్యాయ తీర్పును అనుగ్రహించండి. అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్న బిడ్డలకి సంపూర్ణమైనటువంటి స్వస్థని, బలాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దిన దీవెలతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించి ఆయా ప్రతి సంఘాల మధ్యను, సంఘ కాపర్ల మధ్యను, సంఘ నాయకుల మధ్యను సఖ్యతను, ఐక్యతను అనుగ్రహించి రాబో రోజుల్లో అందరూ కలిసి నీ కోసము ఆయనైనా సువార్త ప్రకటించేవారుగా మారుదురుగాక. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలను నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.